ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి పండుగ అయితే అయిపోయింది కదండి. నేనైతే వరలక్ష్మి పండుగ మా ఇంట్లో ఎలా జరుపుకున్నాననేది ఈ వీడియో అయితే తీసాననమాట. ఇది గురువారం అనమాట. సో గురువారమే మనం కొంచెం ఆల్మోస్ట్ ప్రిపరేషన్ చేసుకునేస్తాం కదండి. ఇక్కడైతే నేను టౌన్లోకి అయితే వెళ్ళి అమ్మవారికి ఏమేమి కావాలో సో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే 380 రూపీస్ అనమాట. పూల రేట్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇక్కడైతే పూజకి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాననమాట. నెక్స్ట్ ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నాను. ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయడానికి ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసి తెచ్చుకున్నాననమాట. ఈ స్టాండ్ అయితే ఇది చాలా ఈజీ అనమాట. అంటే వాడడం కూడా చాలా ఈజీ అండ్ బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసేదానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. స్క్రీన్ వేయడానికి గానీ, అంటే బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయడానికి బావుంటుందనమాట. సో దీన్ని మనము ఫోటోస్ తీసుకునేటప్పుడు ఫోటోగ్రాఫర్స్ లైటింగ్స్ అయితే వేసి మనకి సో ఈ స్టాండ్ అయితే పెట్టింటారు గుర్తుందా? సో అదే అనమాట. సో నేనైతే ఇక్కడ 2 అయితే అంటే ఇది ఫుల్ సెట్ వచ్చిందనమాట. నేనైతే 2800 సంథింగ్ ఆ రేట్‌కైతే ఇది తీసుకున్నాను. సో చాలా యూజ్‌ఫుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇలా 3 రాడ్స్ అయితే వచ్చింటుందనమాట. దీన్నైతే ఫిట్ అయితే చేయాలి. సో చాలా ఈజీ, అంటే దీంట్లో ఇన్‌స్ట్రక్షన్ బుక్ ఒకటి వచ్చింటుందనమాట. సో దాన్ని చూస్తూ మనమైతే నేర్చుకోవచ్చు. ఒక్కసారి మనకి ఐడియా వచ్చేసిందంటే నెక్స్ట్ టైం ఈజీగా అయితే సెట్ చేసేయచ్చు బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్‌ని. ఇక్కడైతే 2 రాడ్స్ అయితే నేను సెట్ చేస్తున్నా. అంటే 3 రాడ్స్ ఇచ్చింటారనమాట. మనకి బర్త్‌డేకి అయితే 2 రాడ్స్ అయితే ఎనఫ్. బట్ ఇది ఫెస్టివల్ కాబట్టి నేనైతే 3 రాడ్స్ కూడా అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలని 3 రాడ్స్ కూడా పెట్టాననమాట. ఇక్కడైతే మ్యాట్ యూజ్ చేస్తున్నా. అంటే ఇది మన వేలో చెప్పాలంటే సాప. ఇది ఓల్డ్ సాప్ అనమాట. ఆ కాలంలో ఇలాంటి సాపలు చూసే ఉంటారు కదండీ. సో ఇదైతే ఇంట్లో ఉన్నింది. దీన్నైతే బ్యాక్ డ్రాప్‌గా వాడాలని సో కొంచెం అనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నా దగ్గర క్లాత్ ఉన్నిందనమాట. ఇదైతే లాస్ట్ టైము వరలక్ష్మి పండగకే తీసుకున్నాను. సో సేమ్ కలర్. దాన్నే ఇప్పుడు మళ్ళీ ఇటువైపు, అటువైపు డెకరేషన్ కోసం వేశాననమాట. నెక్స్ట్ ఇక్కడైతే నేను చూపిస్తున్నది ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇదైతే నేను బాగేపల్లి టౌన్‌లోనే తెచ్చుకున్నాను. ఇదైతే నేను సాప మీద ఇలా పెట్టి ట్రై చేశాను. కొంచెం బానే అనిపించింది. బట్ ఎందుకో నాకు బ్యాక్‌గ్రౌండ్ అంత నచ్చట్లేదు. అందుకే చేంజ్ చేసేసాననమాట. అండ్ ఇక్కడైతే ఒక స్టాండ్ అయితే అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే ఇలా తీయగానే ఇలా లెంగ్తీగా ఇలా లీవ్స్ వచ్చేస్తాయన్నమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది మళ్ళీ తెప్పించాననమాట. బాగేపల్లి టౌన్‌లోనే చిక్కింది. సో ఇదైతే మళ్ళీ తెప్పించాను. దీన్నైతే నేను నీట్‌గా కట్టేస్తున్నాను చూడండి. సో ఇది చాలా బాగా నచ్చిందనమాట. నాకు ఇదే అంటే ఈ బ్యాక్ డ్రాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్నే ఫైనలైజ్ చేసి సో ఇక్కడైతే నేను నీట్‌గా సెట్ అయితే చేశా. నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ క్లాత్‌ని సో ఇటువైపు, అటువైపు కొంచెం గ్యాప్ అయితే ఉన్నింది. సో అందుకే అక్కడైతే ఈ క్లాత్ అయితే వేసేసి నీట్‌గా కట్టేస్తున్నాను. ఇక్కడైతే మా మామయ్య గారు కొంచెం అంటే నేను సీజర్ ఏదో అడిగాననమాట. సో అందుకే తెచ్చిచ్చారు. అండ్ ఇక్కడైతే నేను క్లాత్‌ని లాస్ట్‌లో సో సెట్ చేస్తున్నాను. ఎందుకో నాకు ఈ క్లాత్ సెట్ అవ్వట్లేదు అనిపిస్తూనే ఉన్నింది. బట్ ఆ గ్యాప్స్ ఉన్నాయని ఆ గ్యాప్స్‌కి కవర్ చేయడానికి అది వాడాననమాట. ఇక్కడ అప్పుడే చూపించాను కదండీ! అదే ఫ్లవర్స్‌ని సో ఇలా పెట్టి చూసాను. సో చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అందుకే ఈ డిజైన్‌నే ఫైనలైజ్ చేస్తూ నేను నీట్‌గా కట్టేస్తున్నాను. ఇది జస్ట్ పెట్టాననమాట. బట్ ఇక్కడ నీట్‌గా కడుతున్నాను. సో ఈ ఫ్లవర్‌కైతే ఇలా థ్రెడ్ అయితే టై చేసుకొని సో అక్కడైతే కట్టేస్తున్నాననమాట. 10 తెచ్చాను. సో 10 నీట్‌గా అయితే ఫస్ట్ సెట్ చేసుకున్నా. ఇక్కడైతే నీట్‌గా టై అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే ఓవరాల్‌గా డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇది కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఆకులైతే కావచ్చు. బట్ అంటే మనము పూల రేట్ ఎక్కువ కాబట్టి కొంచెం అమ్మవారికి పూలు తెచ్చుకుంటే చాలనమాట. బ్యాక్‌గ్రౌండ్‌కి వాడాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఇక్కడైతే నేను ఇలా సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికైతే టేబుల్ అయితే సెట్ చేస్తున్నా. అండ్ ఈ క్లాత్ అయితే నేను అమ్మవారి కోసమే ఎప్పుడూ వాడతాననమాట. సో అదే క్లాత్ అయితే వేసేసి టేబుల్ మీద సో సెట్ చేశాను. మా నందుకైతే నేను అప్పుడే ఇటువైపు, అటువైపు క్లాత్ అయితే వేశాను కదండీ! అదైతే నచ్చలేదనమాట. సో అందుకే ఆ క్లాత్ తీసేసి రియల్
చెండు పూలంటారు కదండీ! సో, అదైతే సెట్ చేస్తున్నాడనమాట. ఇక్కడైతే మా నందు ఐడియానే నచ్చిందనమాట. అంటే రియల్ ఫ్లవర్స్ వేస్తుంటే సో, చాలా బాగా కనిపిస్తుండే. అంటే నాకు ఆ క్లాత్ నచ్చట్లేదు. సో, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు సో, ఇలా రియల్ ఫ్లవర్స్ అయితే ఇలా వెయ్యి అని చెప్పాడు. సో, తనే కొంచెం హెల్ప్ చేస్తున్నాడనమాట. సో, నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైనే ఫైనలైజ్ చేశాననమాట. సో, చాలా బాగా కనిపిస్తుండే. నెక్స్ట్ ఇక్కడైతే కలుషం చెంబైతే రెడీ చేసుకుంటున్నాను. అంటే బిందెకి మీద ఇంకో బిందెకైతే పెట్టేసి అంటే అమ్మవారికి శారీ అయితే కట్టడానికి ఇక్కడైతే ఒక బిందెకి మీద ఇంకో బిందెకైతే పెట్టి సో, గమ్ టేప్‌తో సెట్ అయితే చేసుకుంటున్నా. ఒక చిన్న బిందెకి ఒక పెద్ద బిందెకైతే తీసుకున్నాననమాట. ఇక్కడైతే వీడియోలో మీకు చూస్తుంటే తెలిసిపోతుంది. ఇదైతే రాగి బిందెకనమాట. కొంచెం రాగి బిందెలో దేవుడిని కలశం అయితే పెడితే సో, చాలా మంచిదని చెప్పారు. అందుకే నేనైతే రాగి బిందెకైతే యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే నేను కొంచెం నాకు భయం అనమాట. అందుకే నేను చాలా అంటే స్టిఫ్‌గా ఉండాలి, కదలకూడదు కలుషం అని. సో, ఇక్కడైతే నేను గమ్ టేప్‌తో నీట్‌గా కదలకుండా అయితే సెట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే కోలాటం కట్టి ఉంటుంది కదండీ! అదైతే భుజంలాగా ఉండాలని అంటే కొంచెం మనము ఫ్లవర్స్ వేసుకోవడానికి, అమ్మవారి కొంగు వేసుకోవడానికి అండ్ అలాగే చేతులు సెట్ చేయడానికి ఇదైతే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడైతే డెకరేటివ్ పార్ట్ అండ్ కలశం కూడా రెడీ చేసుకునిన తర్వాత ఇక్కడ అమ్మవారికైతే శారీ కట్టాలని శారీ అంటే ఇది రేషం శారీ అనమాట. నాకు కొంచెము ఇది పట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి ఎవరు లేదు. అందుకే నేనైతే కొంచెం సెట్ చేసుకొని అంటే శారీ ప్లీట్స్ అంతా వేసుకొని నీట్‌గా సెట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే నీట్‌గా అయితే ప్లీట్స్ అయితే వేసుకున్నాను. కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే సో, చాలా బెటర్ అనమాట. ఎక్కువ కుంచీలు కనిపిస్తూ సో, చాలా బాగా కనిపిస్తారు అమ్మవారైతే. సో, ఇక్కడైతే నేను ఇలా ప్లీట్స్ అయితే వేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే కరెంట్ అయితే వెళ్ళిపోయిందనమాట. సో, అందుకే నేను శారీ కట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు అంటే నాకు శారీ కట్టడం అంత బాగా రాదు. సో, నేను ఎలా కట్టినా నేను ఒక్కసారి ఇలా కడితే చాలు సో, అలాగే సెట్ అయిపోతుందనమాట అమ్మవారికైతే. అది నా లక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సో, ఎంతమందికి శారీ కడుతున్నా ఒక్కొక్కసారి సెట్ అవ్వదనమాట. నాకైతే కట్టగానే సో, సెట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే టైం చూడండి 12:15 అవుతుందనమాట. సో, ఫైనల్‌గా ఇలా వచ్చారనమాట. సో, అమ్మవారైతే నాకు చాలా బాగా కనిపిస్తుండే. సో, చాలా హ్యాపీగా ఉండే. ఇప్పుడైతే నేను శారీ అయితే కట్టేసాననమాట. కరెంట్ అయితే పోయింది. సో, అందుకే నేనైతే శారీ అయితే కొంచెం టార్చ్ లైట్ వేసుకొని శారీ అయితే కట్టేసాను. అండ్ ఇక్కడైతే ఫైనల్‌గా ఓవరాల్ లుక్ ఇట్లా వచ్చిందనమాట. చాలా బాగా కుదిరింది అనుకుంటున్నా. సో, ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. సో, నాకైతే చాలా నచ్చిందనమాట. సో, ఇప్పుడైతే జ్యువెలరీస్ అయితే అయిపోతున్నాననమాట అమ్మవారికి. అంటే నేను చాలా రోజులు ఇంకా నేను ఈ జ్యువెలరీస్ అయితే అమ్మవారి కోసమే తెప్పించాను. సో, ఇదే అనమాట ఎప్పుడో వేసేది. సో, ఇప్పుడైతే ఇదైతే వేసేసాను. అండ్ ఇలా ఉంటుందన్నమాట. సో, బాగుందా? ఈ జ్యువెలరీస్ అయితే అమ్మవారి కోసమే తీసుకున్నాననమాట. సో, ఈ జ్యువెలరీ అయితే వేసేస్తున్నా. బాగుందా? సో, నీట్‌గా పసుపు వాటర్‌లో ఇలా కడిగేస్తాననమాట. అండ్ కడిగేసిన తర్వాత ఇలా క్లాత్ అయితే తీసుకొని నీట్‌గా తుడిచేసుకుంటాను. ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ అమ్మవారికైతే వేస్తున్నాను. నైట్ కదండీ! అందరూ నిద్రపోతుంటారు. అందుకే కొంచెం స్లోగా, నిదానంగా మాట్లాడుతున్నాననమాట. అండ్ ఇలా నా దగ్గర అమ్మవారికి వేయడానికి ఇలా బంగారు కాళ్ళు, చేతులు ఉండే. సో, అందుకే అదైతే వేస్తున్నా. ఇది కొంచెం వేయడం డిఫికల్టే అనమాట. సో, అందుకే నేను ఇది వేసిన తర్వాత అయితే సో, నేనెలా వేశాననేది ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి. అండ్ అలాగే అంటే నగలు వేసి సో, ఇలా కాళ్ళు, చేతులు ఇలా గోల్డ్ ఉన్నిన్నాయనమాట నా దగ్గర. అంటే గోల్డ్ గాదు. సో, ఆర్టిఫిషియల్ గోల్డ్ అనమాట. సో, అది ఉన్నింది. అదైతే వేశాను. అండ్ అలాగే జడబిళ్ళ వేశాను. సో, అమ్మవారైతే ఎంత బాగా కనిపిస్తున్నారంటే సో, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అంటే నాకు లోపలే కొంచెం ఏదో హ్యాపీగా అంటే చాలా బాగా
కనిపిస్తుండే. అండ్ నెక్స్ట్ అమ్మవారి మొఖం అయితే రెడీ చేసుకుందామని ఇక్కడైతే రెడీ చేస్తున్నా. కంపల్సరీగా నేను తాళిబొట్టు అయితే వేస్తాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఈసారి తీసుకున్నాననమాట. ఇదైతే గోల్డ్ కమ్మలు. అంటే డైలీ వేర్‌కి తీసుకున్నా. సో, ఫస్ట్ అంటే కొత్తది కాబట్టి ఫస్ట్ అమ్మవారికైతే వేస్తున్నా. అండ్ ముక్కు పుడక అండ్ అలాగే బొట్టు కూడా పెట్టాననమాట. ఇంతే, నేను ఇంకేమి అంత ఏమీ చేయననమాట. అంటే అందరూ అది ఇది అంటించేస్తారు. సో, నాకు అదంతా నచ్చదనమాట. జస్ట్ ఇలా పెట్టి ఇలా కుంకుమ అండ్ పసుపుతో ఇలా అమ్మవారికైతే అలంకారం అయితే చేసుకుంటా. సో, దగ్గరని ఇంకా చూస్తే సో, చాలా లక్షణంగా కనిపిస్తారనమాట అమ్మవారైతే. సో, నాకైతే చాలా బాగా అంటే ఇంతే అనమాట. నేను ఇంకెక్కువ ఏమీ వేయననమాట. సో, నాకు చాలా బాగా కనిపిస్తారు. అంటే దగ్గర ఇంకా చూస్తే మనకి మొఖంలో చాలా కళగా కనిపిస్తారనమాట. సో, ఇక్కడైతే చూడండి, అంటే దగ్గర ఇంకా చూపిస్తున్నాను ఎంత కళగా కనిపిస్తున్నారనేది. అండ్ ఇక్కడ టైం అయితే 4:00 అవుతుండిందనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇంకంతా రెడీ, అంటే చాలా మెస్సీగా ఉన్నింది. సో, అదంతా నీట్‌గా అయితే సెట్ చేసి సో, ఫైనల్ లుక్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అంతా బాగొచ్చిందనమాట. అండ్ అలాగే అమ్మవారు కూడా చాలా బాగా కుదిరారు. అండ్ వెల్కమ్ బొమ్మలు కూడా పెట్టాననమాట. ఇదైతే వీడియో తీశానండి, వెల్కమ్ బొమ్మలు ఎలా చేసుకున్నాననేది. సో, ఆ వీడియో ఒకసారి చూసేయండి, నా ఛానల్‌లోనే అప్‌లోడ్ చేశాను. ఇక్కడైతే ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అంటే అమ్మవారికి కాయలు అండ్ నేను తెచ్చాను కదండీ 3 రకాల కాయలు అండ్ అలాగే గాజులు, లక్ష్మీ అమ్మవారికి శారీ అండ్ ఒడివాల సామాన్లు అంటారు కదా! సో, అది కూడా పెట్టేశాను. ఇక్కడైతే ఇలా ఏనుగు లాంటిది ఒక పీట అయితే తీసుకున్నాననమాట. ఇది ఆన్‌లైన్‌లోనే బుక్ చేసి తీసుకున్నాను. సో, ఇది మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది ఏనుగులాగా ఉంటుందనమాట. మార్నింగ్ ఈ పీట మీద మళ్ళీ ఇంకో కలశం అయితే పెడతాను. సో, అందుకే దానికి కూడా ఇక్కడ టెంకాయ అయితే రెడీ చేసి పెట్టుకున్నాననమాట. సో, అమ్మవారిని చూడడానికి సో, చాలా బాగా కనిపిస్తున్నారు నాకైతే. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ 6:30 కల్లా పూజారైతే వస్తారనమాట. ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడమే. అండ్ ఇక్కడైతే నీట్‌గా సర్దేశాను కాబట్టి ఒకసారి చూపిస్తున్నా. సో, మార్నింగ్ అంతా సెట్ అనమాట. సో, ఇలా నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. అండ్ ఈ వీడియో ఇంతటితో లెంత్ అయిపోతుందండి. అందుకే నేను ఎలా పూజ చేసుకున్నాననేది సో, ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాననమాట. సో, ఈ వీడియో జస్ట్ నేను ఎలా డెకరేషన్ చేసుకున్నానో అమ్మవారిని అనేది చూపిస్తున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ డెకరేషన్ అంతా ఎలా ఉన్నిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ.